ఊరీము, తుమ్మీము వీటి పేర్లు ఎప్పుడైనా విన్నారా? వీటి ద్వారా దేవుడు మనుష్యులతో మాట్లాడేవాడని మీకు తెలుసా? నిర్గమాకాండంలో మొదటిసారి వీటి ప్రస్తావన వచ్చింది. అక్కడ దేవుడు మోషేతో ప్రధాన యాజకుడి రొమ్మున ఉండే పతకంలో వీటిని పెట్టమని చెప్తాడు. ఇశ్రాయేలీయులు దేవుని నిర్ణయం తెలుసుకోవడానికి వీటిని వాడేవారు. యెహోషువ, సౌలు ఇంకా దావీదు కూడా వీటిని వాడారు అని సమూయేలు గ్రంథంలో వ్రాయబడి ఉంది. బైబిల్ పండితులు ఇవి ఒకటి గోల్డెన్ కలర్లో, ఇంకోటి వైట్ కలర్లో ఉండే రెండు మార్బుల్స్ లాంటివని చెబుతారు. 586 బీసీలో బబులోను వారు మొదటిసారి దేవుని మందిరాన్ని పడగొట్టినప్పుడు ఇవి కనిపడకుండా పోయాయి. దేవుడు మొదట్లో ప్రత్యక్ష గుడారములోని షకీనా మేఘము నుండి మనతో మాట్లాడేవారు. తర్వాత ఈ ఊరీము, తుమ్మీము ద్వారా మాట్లాడేవారు. ఆ తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడారు. కాని ఇప్పుడు దేవుడు దగ్గర నేరుగా మొరపెట్టే భాగ్యం యేసుక్రీస్తు ద్వారా మనకి దక్కింది.